నిర్మాణంలో ఉన్నప్పుడు సినిమా సీన్స్ లీక్ అయ్యాయనో, పాటలు నెట్టింట్లో దర్శనమిచ్చాయనో, హీరోల గెటప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయనే మాటలు మనం అడపాదడపా వింటూనే ఉంటాం. అయితే నా దగ్గర ఆ పప్పులేవి ఉడకవు అంటున్నాడు మన జక్కన్న. విషయంలోకొస్తే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో మహేష్ హీరోగా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాజాగా జక్కన్న మహేష్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థమొచ్చేలా ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తున్న మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇతర నటీనటుల వివరాలు బయటకు రాకుండా మేకర్స్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందట. మరోవైపు ప్రిన్స్ మహేష్ సహా షూటింగ్ స్పాట్లో ఎవ్వరూ మొబైల్ ఫోన్స్ తీసుకురావడానికి అనుమతి లేదట. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే కెన్యాలో షూట్ స్టార్ట్ కాబోతోందని ఇప్పటికే వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేయనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ప్రిన్స్ పూర్తిగా మేకోవర్ అయిన విషయమూ తెలిసిందే. లాంగ్ హెయిర్ స్టైల్, గుబురు గడ్డంతో మహేష్ ఇటీవల కనిపించాడు. అలాగే బాడీ కూడా బాగా బిల్డ్ చేశాడు. ఈ లుక్ చూసే మా సూపర్ స్టార్ ఒక్కసారి కమిట్ అయితే ఇక ఎవ్వరి మాట వినడు అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారట ఘట్టమనేని ఫ్యాన్స్. నవరసాల్ని వెండితెరపై అవలీలగా పోషించే మన బాలయ్యకి ఇటీవల కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణను అఖండ 2 తాండవం చిత్ర బృందం సెట్లో సత్కరించిందని తెలుస్తోంది. పద్మభూషణ్ పురస్కారం పొందిన అనంతరం బాలకృష్ణ సోమవారం చిత్రీకరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బాలకృష్ణను ఘనంగా సన్మానించింది. కేక్ కట్ చేసి తమ అభినందనలు తెలియజేశారట మేకర్స్. కాగా బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం చిత్రం నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వరుస హ్యాట్రిక్స్ తో యవా జోరు మీదున్న ఈ కాంబోపై ఇప్పటికే అంచనాలు ఆకాశానికంటున్నాయి. చూడాలి మరి 2021లో విడుదలైన భారీ హిట్ కొట్టిన అఖండాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో. అండర్ డాన్ గా పొంగల్ బరిలోకి దిగి భారీ హిట్ కొట్టిన మన వెంకీ మామ రోజురోజుకు కలెక్షన్లలో యమజోరు చూపిస్తున్నాడు. విషయంలోకెళ్తే వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 13 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికీ ఇంకా ఈ చిత్రం హౌస్ఫుల్ వసూళ్లను సాధిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ఓటీటీకి రావడం పట్ల మేకర్స్ కూడా కాస్త ఆందోళన చెందుతున్నారట. ఈ సినిమా ఓటీటీ హక్కులను G5 సొంతం చేసుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం G5 ఓటీటీ ప్లాట్ఫామ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఫిబ్రవరి 1st వీక్ లో స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంకా థియేటర్ కు జనాలుస్తుండటంతో ఓటీటీ విడుదల తేదీలో మార్పు చేయమని దర్శక నిర్మాతలు ఓటీటీ సంస్థను బతిమాలుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే G5 మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలిసింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పడంతో నిర్మాత దిల్ రాజు ఎలాగైనా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. చూడాలి మరి వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీకి వస్తుందా లేక మరిన్ని రోజులు ఆగుతుందా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేయగా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య నటనకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డేట్ పై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డాకు మహారాజ్ చిత్ర ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్లో దబిడిదిబిడే అన్న మా బాలయ్య ఓటీటీలోనూ అదరగొడతాడంటూ మురిసిపోతున్నారట నందమూరి ఫ్యాన్స్.
ఇక ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు నటించగా ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ లో తలుక్కుమన్న సంగతి తెలిసిందే. దేవరాతో బాక్సాఫీస్ ని మోత మోగించిన మన తారక్ తాజాగా హృతిక్ రోషన్ తో వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ మూవీగా క్రేజ్ కొట్టేసిన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను తెలుగులో మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఆ బాధ్యత హిందీలో రణ్బీర్ తీసుకోనున్నాడట. సినిమాలో హీరోల పాత్రల గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ సినిమాలో కీలకమని తెలుస్తోంది. సినిమాపై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ కేవలం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా ఈ సినిమాను డిజైన్ చేశారట. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు వార్ 2 కథ విషయానికొస్తే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా వార్ 2 అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి మొదటిసారి బాలీవుడ్ బాట పట్టిన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనం నమోదు చేస్తాడో. గత డిసెంబర్లో రిలీజ్ అయి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక తాజా అప్డేట్తో దానికి తెరపడనుంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోందట. సాధారణంగా సినిమాలు థియేట్రికల్ విండోని 56 రోజులకు నిర్ణయించుకోవడం వల్ల ఆ వెంటనే ఓటీటీ బాట పడుతుంటాయి. కానీ ఇలా తెలుగు సినిమాలు తీసుకునే గ్యాప్ కంటే పుష్ప 2 ఎక్కువే తీసుకుందని రన్ అవుతున్న థియేటర్లే చెబుతున్నాయి. ఇక ఓటీటీలోకి రానున్న సినిమాలో అదనంగా 20 నిమిషాలు జోడించిన సీన్స్ కూడా ఉండనున్నాయట. అంటే రీలోడెడ్ వెర్షన్తో సినిమా మొత్తం 3 గంటల 44 నిమిషాలు ఉండనుందన్నమాట. ఇక హిందీ వెర్షన్ని మల్టీప్లెక్స్ల్లో ప్రదర్శించాలంటే ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలనే రూల్ని ఉత్తరాది ఎగ్జిబిటర్లు ఖచ్చితంగా పాటిస్తుంటారు. కానీ పుష్ప 2 నార్త్లో భారీ వసూళ్లు కొల్లగొడుతుందని ముందే ఊహించి లేటుగా ఓటీటీకి ఓటు వేశారని తెలుస్తోంది. వాళ్లు ఊహించినట్టే నార్త్ గడ్డపై వారాల తరబడి భారీ వసూళ్లు వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. ఏదేమైనా సౌత్ హీరో ఇలా నార్త్ గడ్డపై సత్తా చూపడమే కాకుండా దేశంలోనే టాప్ గ్రాసర్గా ఎదగడం మామూలు విషయం కాదనే చెప్పాలి. తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి చెందిన నందమూరి బాలకృష్ణను 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడవగా తాజాగా ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇక బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ఇండస్ట్రీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కూడా అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి అద్భుతమైన పాత్రలు పోషించడమే కాకుండా 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలయ్య ఇలా చేస్తున్న సేవ అసామాన్యమైనది. కాబట్టి ఆయనకు ఈ అవార్డివ్వడం సముచితమే. ఇదిలా ఉంటే బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ఇండస్ట్రీ తరపున ఖచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే. సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే, కానీ పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నప్పుడు టాలీవుడ్ తరపున భారీ సన్మాన వేడుక చేశారు. దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు కూడా. మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరపున చేశారు. కానీ అది అనుకున్నంత పెద్దగా జరగలేదు. మీడియాలో కూడా దాని గురించి పెద్దగా చర్చలేదు. కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి టాలీవుడ్ తరపున సన్మాన సభ ఏర్పాటు చేస్తారా, లేక మాకెందుకులేని సైలెంట్గా సైడ్ అవుతారా? సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్, రీమేక్, డబ్బింగ్ అంటూ మేకర్స్ గట్టిగానే ప్లాన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా హిట్ అయిన ఈ క్రేజీ సినిమాకి రీమేక్ రానుందని, దీంట్లో బాలీవుడ్ స్టార్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇక వివరాల్లోకెళ్తే విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సెన్సేషనల్ హిట్ అయింది. రీజనల్ గా భారీ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం ఇంకా సాలిడ్ రన్ ని తెలుగు స్టేట్స్ సహా యుఎస్ మార్కెట్లో కూడా అదరగొడుతోంది. అయితే ఈ చిత్రంని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ అనిల్.
హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమే అని, అక్కడ ఈ సినిమాని కండల వీరుడు సల్మాన్ ఖాన్తో అవకాశం వస్తే చేస్తానని చెబుతున్నాడు. చూడాలి మరి ఈ సినిమాకి సల్మాన్ హిందీ నుంచి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఆశపడుతున్న అనిల్ కోరిక నెరవేరుతుందా లేదో. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువ మహిళా డాన్స్ మాస్టర్ చేసిన ఆరోపణలు గత ఏడాది దుమారం రేపాయి. కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే అవార్డుకు జానీ ఎంపికయ్యాడు. 2022 సంవత్సరానికి గాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం సినిమాకు గాను ఆయన్ను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే లైంగిక వేధింపులు, పోక్సో వంటి బలమైన కేసులు నమోదు కావడంతో జానీ మాస్టర్ అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ కీలక ప్రకటన చేసింది. అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఈ వివాదం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకొచ్చింది. సమీర్ అనే వ్యక్తితో నాపై ఫిర్యాదు చేయించారని, ఇదంతా జానీ మాస్టర్ భార్య ఆడుతున్న డ్రామా అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతీకారం తీర్చుకోవాలని జానీపై కేసు పెట్టలేదని, కేవలం ఆత్మాభిమానం కోసమే ఫిర్యాదు చేశానని శ్రేష్ఠి చెప్పింది. అమ్మాయి అంటే ఆట వస్తువు కాదని, వాళ్లు నో చెప్పారంటే నో అంతే, దాన్ని గౌరవించాలని ఆమె తేల్చేసింది. జానీ అరెస్ట్ వెనుక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా తాజాగా ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అల్లు అర్జున్ కు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అలాగే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు రద్దు కావడం వెనుక కూడా తాను లేనని శ్రేష్ఠి వర్మ తెలిపింది. జానీ మాస్టర్ ను వదిలేది లేదని, ఫైట్ చేస్తానని, అది సొసైటీ గురించి కాదని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమని తనదైన శైలిలో చెప్పుకొచ్చింది ఈ లేడీ కొరియోగ్రాఫర్. నందమూరి నరసింహం టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. సినిమా రంగానికి బాలయ్య చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ అవార్డు విషయంలో బాలయ్య నుంచి తాజాగా స్పందన వెలువడగా ఆ స్పందన సోషల్ మీడియా వేదికగా ఒకంత హాట్ టాపిక్ అవుతుండడం గమనార్హం. బాలయ్య మాట్లాడుతూ నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అని, నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు తెలిపారు నందమూరి బాలయ్య. నా వెన్నింటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆధారాభిమానులు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటానని బాలయ్య వెల్లడించారు. కేంద్రం బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మరికొందరు నటులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడుతున్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన వాళ్లకు నెటిజన్లు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత సినిమాలతో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ హీరో కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరి ఏది ఏమైనా 6 పదుల వయసులో కూడా రేసు గుర్రలా పరిగెడుతున్న మన బాలయ్యను చూసి కుర్ర హీరోలు చాలానే నేర్చుకోవాలి. మరి For more videos like this, subscribe Big TV channel.